పళ్ళు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడ కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కూటమి మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిటి బజార్ల మిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు. విన్నారు కదా పాస్టర్ గారు, మీరు ఇలా మాట్లాడారు అంటే పువ్వులు పెట్టుకునే ఆడవాళ్ళందరూ కూడా బజారు మనుషులు. ఓకే, మీ దృష్టిలో. ఇప్పుడు గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్క వాసన అని మీకు ఎలా అర్థమవుతుంది? దాంట్లో ఉన్నటువంటి సైంటిఫికల్ రీజను మీకు తెలియదు. హిందూ ధర్మం మతం కాదు. ధర్మంలో ప్రతిదానికి కూడా సైంటిఫికల్గా చాలా రీజన్స్ ఉంటాయి. ఈ మల్లెపువ్వులు అనేటువంటివి చుట్టుపక్కల ఉండడం వల్ల ఆ మల్లెపూల పరిమళం అనేటువంటిది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి మన బ్రెయిన్ని ఫ్రెష్గా చేయిస్తుంది. దానివల్ల వాటిని వాడతాం ముఖ్యంగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరేమన్నారు, అవి పెట్టుకొని తిరుగుతారు బజార్ వాళ్ళు అన్నారు. ఓకే, మీరు మీ మతాన్ని కనుక నిజంగా అనుసరిస్తూ ఉన్నట్టయితే జీసస్ క్రైస్ట్ని మేరీ ఎలా కన్నారు? ఆవిడ కన్య మేరీ గర్భమునందు అన్నారు. అంటే మీ ఫిలాసఫీనే తీసుకుందాం, మీ బైబిల్నే గ్రంథాన్నే తీసుకుందాం. అంటే ఎలాగన్నారు ఆవిడ? కన్య మేరీ గర్భమునందు అంటే ఎవరితోనూ సంసారం చేయకుండా ఆవిడ దేవుడి యొక్క అనుగ్రహంతో కన్నారు. అంతే కదా? మరి మీరందరూ ఎందుకండి కాపురాలు చేస్తున్నారు? మరి అలాగే కదా మీరు బిడ్డల్ని కనాలి, అలాగే కదా కాపురాలు చేయకూడదు కదా. మరి కాపురం చేస్తే మరి ఆ లెక్క ప్రకారంగా జీసస్ క్రైస్ట్ పుట్టినట్టే పుట్టాలి కదా. అలా పుట్టకుండా మీరు మామూలుగా పుడుతున్నారు. మగాళ్ళు మరి కాపురం చేస్తున్నారు, ఆడాళ్ళు కాపురం చేస్తున్నారు. మీరందరూ చేసేది వ్యభిచారం కిందేగా లెక్క. మీరు మీ బైబిల్ని ఫాలో అవనట్టే కదా లెక్క. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? బుద్ధి ఉండాలి. మీ మతం మీద ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చిందో తెలుసా జనాలకి? ఒకప్పుడు మీ మతాన్ని ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఎందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మతాన్ని కామెంట్ చేస్తున్నారు తెలుసా? మీరు పరాయి మతం మీద పడి ఏడుస్తున్నందుకు. ప్రతి విషయంలోనూ హిందూ మతం మీద పడి ఏడుస్తారు, ప్రతి విషయంలోనూ హిందూ మతం మీద పడి ఏడుస్తారు. ఏముందయా మీ మతంలో? ఉంటే మీ మతం యొక్క గొప్పతనం చెప్పుకోండి. మీ మతంలో గొప్పతనం ఉంటే చెప్పుకోవచ్చు. ఆ గొప్పతనం లేక హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఎదుర్కోలేక ఇలాంటి బజార్ కోతలకు వస్తున్నారు ఈడియట్స్.